సిలువకు కొట్టకు 6 రోజుల ముందు 7వ దినం సిలువలో ఉంటాడంట. ఈ కార్యక్రమం జరిగింది ఆ రోజున, అదే చరిత్రలో ఉంది. ఈ మధ్య మనకు తెలుసు ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా దేశాల పోరాటాలు వింటున్నాం, టీవీలో చూస్తూ ఉన్నాం. కానీ ట్రంప్ ఒక మంచి ఆలోచన చేశాడు. ఆయన ఉద్దేశం ఏంటో మనకు తెలియదు. కానీ ఈ వారం రోజు యుద్ధము మీరు చప్పటండి, అది దేవుని ఆత్మ కాదు, అది పరిశుద్ధాత్మ చేసే పని. మేము యుద్ధం చేస్తామంటున్నారు. లేదు, ఈ వారానికి మేము చేయము. ఎందుకంటున్నాం? ఆయన న్యూక్లియర్ లేదా, బాంబులు లేవా, మిజైల్స్ లేవా, అన్నీ ఉన్నాయి కదా. ఆయన లోపల దేవుని ఆత్మ ప్రకటిస్తుంది. ఇది పస్కా పండుగ సమయము, ఇది గుడ్ ఫ్రైడే జరుపుకునే సమయము, ఇది క్రైస్తవ లోకం అంతా కూడా ప్రార్థన చేసుకునే సమయం. కాబట్టి ముందు 5 రోజులు అన్నాడు, ఆ తర్వాత 10 రోజులు విరామం. ఇంకా రకరకాలైన భార్య అన్నాడు, ఏమో హాస్పిటల్ వస్తాడు, సోషల్ మీడియా నుంచి పత్రికలు వచ్చినాయి. క్రైస్తవులుగా మీరందరూ కూడా ప్రార్థిస్తున్నారు, మనందరం కూడా ప్రార్థిస్తున్నాం. అవునా కాదా? ఏమని ప్రార్థిస్తున్నారు? యుద్ధం జరగాలనే, యుద్ధము ఇంకా ప్రభువు తెలుసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. మరి ప్రభు ఇప్పుడే వస్తున్నారు, యుద్ధాలైతే జరుగుతున్నాయి. ఇంకా ప్రభువులు ఎరగని వాళ్ళు చాలా మంది ఉన్నారు. యేసు ప్రభు లోక రక్షకులను తెలుసుకోవాలి అని ఆయనే నిర్దేశాలతో వహిస్తున్నాడు. కాబట్టి వీళ్ళని ఆపుతున్నాడు, ఏంటి ఆ అవసరాన్ని బంద్ ప్రభు. మరి ఇంకా ప్రభువుని తెలుసుకునేవారు చాలా అని క్రైస్తవ విశ్వాసులు ఉన్నారు. మన దానికి క్రైస్తవ విశ్వాసులు ఉన్నారు, మరి ప్రార్థన చేయాలి. అందుకే ప్రభు గారు ఒక 10 రోజులు ఆ సెలవు పెట్టినప్పుడు అందరూ చదువుకున్న వాళ్ళు కాకపోవచ్చు. కానీ యేసు దేవోత్సవంతో యెరూషలేము ప్రవేశించడానికి ముందు మరి చాలా విషయాలు మనం ఆలోచించాలి. మరి ఈరోజు ప్రత్యేకమైన రోజులు నాకు వేరే ఆ స్థలాలకు రమ్మన్నారు, చేస్తున్నారు. నేను ప్రార్థనలో పెట్టినప్పుడు దేవుడు ఈ యొక్క అవకాశం, మరి ఈ యొక్క స్థానిక సంఘ గురువు డాక్టర్ విల్సన్ గారు, ఆ తర్వాత వారు అందించిన గురువులు ముగ్గురు, మరి బాస్కెట్ కమిటీ పెద్దలు ఈరోజు బిషప్గా ఉంటే బాగుండు అని నాకు నెల రోజుల కింద చెప్పడాన్ని బట్టి ఈరోజు మీ మధ్యలో ఉన్నారని ధన్యవాదాలు. గుడ్ ఫ్రైడే రోజు నిజం మహాదేవాలయం ఉన్నారని 2 నెలల కింద నేను వాళ్ళు ఏర్పాటు చేశాను. ఈస్టర్ రోజు దేవుడు ఇంకొక స్థానంలో ఏర్పాటు చేశాడు. దేవుడు ఈయన సేవకుని ఎక్కడ వాడుకుంటే అక్కడ వరకు యెరూషలేము మహాదేవాలయం యొక్క ముఖ్యంగా చూస్తుంటే సంవత్సరానికి ఒకసారి యెరూషలేము దేవాలయం ప్రజలతో గుంపు ఉంటుంది. పస్కా పండుగ సందర్భం చాలా జనం వచ్చుకుంటారు. 3 రోజుల ముందే అక్కడికి ఒక గొర్రెలు తెచ్చుకుంటారు, ఆలోచన చేసుకుంటారు. అక్కడ బలికి యోధనే మీద తీసుకొచ్చుకుంటారు. ఎంత అంగడి మన భారతదేశం తెలంగాణ చెప్పండి, పెద్ద జాతర, ఎంత సంతరాల ఆ యొక్క విషయం పట్టణం ఎప్పటి నుంచి యేసు కాలం ఉంటుంది. యూదులు యెరూషలేము నుంచి మన ఐగుప్తు దేశం నుంచి వచ్చిన తర్వాత కూడా జరుగుతుంది. అది కంటిన్యూ అవుతున్నటువంటి పరిస్థితుల్లో 2000 సంవత్సరాల కిందట యేసు అక్కడికి వెళ్ళాలని ఎవరు చెప్పాడేమో అని, యేసు వస్తాడంట, మెస్సయ్యంట, ఆయన ఎవరైనా చూడలేదు అని యూదులైన వాళ్ళు, యూదులైన వాళ్ళు చాలా మంది అక్కడ చేరినారు. తర్వాత నేను 4 సువార్తలను పరిశీలించండి. వాళ్ళు రావడానికి యేసు వస్తాడని గుంటలు అందరూ అక్కడ వచ్చి దేవాలయంలో ఉన్నారు. ఇంకా వస్తున్నాడు దేవోత్సవం తెలిసినప్పుడు శాస్త్రం పాస్ అయ్యి
సోల్జర్స్ పెట్టుకొని నిలబడ్డారు. ఎందుకంటే వాళ్ళు ఆరాధన బయట కనిపిస్తున్నారు, అక్కడ చర్చలు కనిపిస్తున్నారు. ఆరాధన ఎక్కడ కనిపిస్తున్నారు? వచ్చిన విశ్వాసులకు బయట ప్రార్థన చేసుకోండి, వరాటాలు చేసుకోండి. మరి దేవాలయం ఏం జరుగుతుంది? చెప్పండి, ఏం జరుగుతుంది? మార్కెట్ జరుగుతుంది. ఎంత విషయం! దేవాలయంలో ఏం జరుగుతుంది? అంగడి జరుగుతుంది. దేవాలయంలో ఆరాధన జరగాలి, అంగడి జరగడం. దేవాలయంలో దేవుని స్తుతి జరగాలి, దేవుని ప్రార్థన జరగాలి, దేవుని స్తుతించాలి. దేవుని ఆరాధన జరగలేకుండా యాజకులు, శాస్త్రులు, పరిసయ్యులు డబ్బులు వసూలు చేసుకుంటూ అంగడి చేస్తున్నారు. ఈశ్వర వెంటనే సంఘం ఆ దేవాలయంలో పరిశుద్ధత లేదు. ఈ దినాల్లో మన దేవాలయంలో పరిశుద్ధత ఉన్నదా? ఈ దినాల్లో మన దేవాలయంలో అంగడి జరుగుతుందా? ఈ దేవాలయం కాదు, క్రైస్తవ విశ్వాస దేవాలయాలు ఎవరెక్కడ ఆరాధన జరుగుతుందా? ఆరాధన జరుగుతున్నాయా? అంగడి జరుగుతుందా? ఆలోచించుకోవాలి. స్తుతి జరుగుతుందా? యేసు వచ్చినాడు మరి. ఆ రోజు ఆరోగ్యం వచ్చాడు, ఈరోజు మీరందరూ ఆయన తీసుకొని వచ్చారు. మీరందరూ ఆయన తీసుకొని వచ్చారు. ఈరోజు ఆలయంలో ఉన్నాడు ఆయన. ఆయన నాకు వచ్చాడు. ఈ రోజున ఈ వాహనం ఎక్కాడు, గాడి వాహనం నేను నాకు ఎక్కొచ్చాడు. చూస్తే ఆనందం జరిగితే ఆనందపడతాడు, స్తుతి జరిగితే ఆనందపడతాడు, పరిశుద్ధత ఉంటే ఆనందపడతాడు. అని ఉందా అని ప్రశ్నించుకుందాం. ఈరోజు జీవోత్సవం సంతోషమే, సంఘాలు ఐక్యత ఉందా? ఈరోజు ప్రభు వస్తున్నాడు కదా, ప్రభు వచ్చాడు కదా. ఏ సంఘంలో ఐక్యత ఉంది? ఈరోజు ఏ సంఘంలో ఐక్యత ఉందా? పేరు చెప్పుకుంటే ఏ సంఘంలో ఐక్యత లేదు. ఆరాధన లేదు, పరిశుద్ధత లేదు, స్తుతి లేదు, ఐక్యత లేదు, ప్రార్థన లేదు. ఏ ఆలయమైనా సరే, ఐఎమ్ నాట్ స్పీకింగ్ అవర్ గ్లోరీ వెస్ట్ చర్చ్ క్లాత్ అవర్ ఎంటైర్ వరల్డ్. ఏం జరుగుతుంది జ్ఞాన? నాకు రెండో రాకడకు సిద్ధపడుతున్నాం. ఆయన నిజమే వాహనానికి జయోత్సవంతో యెరూషలేము పట్టణం వచ్చే సంగతి నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఆయనతో బతుకున్న నలుగురు సువార్తికులు రాసినారు. మత్తయి, మార్కు, లూకా, యోహాను రాసి పెట్టేశారు.